ఒకటే. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ నిలబడ్డారు. యెహోవా కనబడ్డాడు అని రాశాడు పైన. తర్వాత ఏం చెప్పాడంటే ముగ్గురు మనుషులు ఉన్నారు అక్కడ అన్నాడు. ముగ్గురు మనుషులు. ఆ ముగ్గురు అబ్రహాము గుడారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. అది ఎండజాము. ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా గుడారం బయట ఉంటారు లేదా గుడారం లోపల ఉంటారు. ఈయన వాకిట్లో ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏదో సమాచారం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దర్శనం ద్వారా కలిగిందో లేకపోతే ఇంకో రకంగా కలిగిందో ప్రేరణ కలిగిందో మొత్తానికైతే ఇంట్లో లేడు, బయట లేడు, వాకిట్లో కూర్చున్నాడు. ఏదో ఆ పై ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ముగ్గురు బాటసారుల్లాగా అలాగ వస్తూ ఉంటే అల్లంత దూరంలోనే వాళ్ళని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడ్డాడు. 99 ఏళ్ల వయసు ఉన్న ఆయన, 99 ఏళ్ల వయసు. సాగిలపడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, కాస్త తిని సేద తీరి తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అంటే ఏదో పై ప్రయాణం ఉందాయా మాకు అన్నట్టుగా అట్లా చూపించాడు ఆయన. ఓకే ప్రయాణానికి వెళ్దు కానీ కాదని నేను అనట్లేదు. మరి నా గృహానికి వచ్చావు కదా, నాకు సమీపానికి వచ్చావు కదా, నా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్తే ఎట్లా మర్యాద? నేను ఒప్పుకోను. దేవా నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా అని అక్కడ దేవుణ్ణి ఆపటం. సరే, త్రియేక దేవుడు అబ్రహాంతో మాట్లాడి సరే నువ్వు చెప్పినట్టు చేయవయ్యా అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహార వస్తువులను సిద్ధపరిచాడు. శారాకి చెప్పాడు, ఎన్ని మానికల మెత్తని పిండి తీసుకోమన్నాడు? 3 మానికల మెత్తని పిండి తీసుకొని తొందరగా నువ్వు రొట్టెలు కాల్చమన్నాడు. ఆమె రెడీ చేసేసింది. ఆమె కూడా చురుకైంది. అప్పటికి ఆమెకి 89 ఏళ్ళు. ఇప్పుడు 1 కిలో గోధుమ పిండి పిసకాలంటే మన వాళ్ళకి చెమటలు దగ్గారిపోతాయి. మరి ఆమె 89 ఏళ్ల వయసులో 3 మానికల మెత్తని పిండి టప్పి పిసికేసి రొట్టెలు చేసేసి ఇచ్చేసింది. స్తోత్రం. అంటే ఏ టైపులో ఉందో చూడండి. తర్వాత తృప్తిగా తిన్నారు. తిని బయలుదేరుతున్నారు. నిజంగా వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యే వచ్చాడు దేవుడు.